సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇటీవల తెలంగాణలో విడుదలైన గురుకుల టీచర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు అప్లై చేస్తున్న అభ్యర్థులు రకరకాల డిగ్రీలతో అప్లై చేస్తున్నారు. అవి సరైన డిగ్రీలా కాదా అన్న సందేహం తలెత్తింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన డిగ్రీలు ఉండాలంటూ 2014 జూలై 11న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ వెబ్సైట్ లో అందుబాటులో లేకపోవడంతో ఏ డిగ్రీలకు గుర్తింపు ఉందన్న సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా కోర్సులపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి నుంచి స్పష్టత తీసుకురావాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దాంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ ను, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డిని కలిశారు. వాస్తవానికి ఈ అంశాన్ని తేల్చాల్సింది ఉన్నత విద్యామండలి అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డి ఇతర అధికారులు ఢిల్లీ వెళ్లి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటూ నిర్వహిస్తున్న పలు కోర్సులను యూసీజీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ కోర్సుల్లో 16 డిగ్రీలకు యూసీజీ గుర్తింపు లేదని, అవి చెల్లవని అధికారులు తేల్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూసీజీ మార్గదర్శకాలు లేని డిగ్రీల విషయంలో తగిన చర్య తీసుకుని ఇక మీదట ఎవరు డిగ్రీల విషయంలో మోసపోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు పండిత శిక్షణ, ఉర్దూ పండిత శిక్షణ, హిందీ పండిత శిక్షణ రాష్ట్రంలో ఇటీవలి వరకు కొనసాగిన ఉపాధ్యాయ విద్యా కోర్సులివి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ 2014లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీఈ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 2014 తర్వాత ఆ కోర్సులేవి చెల్లుబాటు కావు. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవి పనికిరావు. ఆ కోర్సులను 2014కు ముందు చేసి అది కూడా ఎన్సీటీఈ గుర్తింపు కలిగి ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది. 2014 తర్వాత దేశవ్యాప్తంగా డిగ్రీలన్నీ ఒకే రకంగా ఉండాలని అప్పట్లోనే యూసీజీ స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.